స్వాగతిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు, అటవీ శాఖ అధికారులు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. వన్య ప్రాణులను కాపాడేటువంటి సంకల్పం, భవిష్యత్ తరాలకు పచ్చని భారతత్వాన్ని అందించాలనేటువంటి దృక్పథం, ప్రకృతిని ప్రేమించే హృదయం, ఈ మూడు కలిసినప్పుడు అరణ్యారామం వంటి మహత్తర ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి. ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అరణ్యారామా పర్యవేక్షణ సకల నవనందన ఉద్యానవన ముగ్ధమోహన సస్యశ్యామల సుందర శోభిత శ్రీకర శుభకర ప్రాభవ వైభవ నిత్య కళ్యాణ లలిత కళాతోరణ పర్యావరణ సకల చరాచరాది వాయు ఉత్తుంగ తరంగాది ఆహ్లాదకర సకల చరాచరాది రోగ నిరోధక శక్తి పరిపూర్ణతా సిద్ధి ద్వారా సకల ప్రాణీ సంరక్షణ సిద్ధిరస్తు. భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యతి తేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే ఆయంగో పృచ్ఛరక్రభేదస నన్మాతరం పునః పితరంచ ప్రయుంశువ విజాజిత ఆత్పతంగాయ శిశ్రియై. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ధరణీదేవ్యై నమః వాస్తుదేవ్యై నమః. సకల అరణ్యారామ భవన నిర్మాణ అత్యంత పటిష్ట బలోపేత సిద్ధిరస్థితి భవంతో మహంతో గృహంతో అతిరథ మహారథ అశేష విశేష విద్వన్ మహాజనానాం సకల ప్రాణినా సుఖజీవన సిద్ధి ద్వారా ప్రజా సకల చరాచార సంరక్షణ సిద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచరుగృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేదయ మాసగం త్రియామసి నీరాజనమయ దత్త గృహాణ వరదో భవ. జై శ్రీభద్రభారమణ గోవిందో పదే హర హర మహాదేవ్. బోలో మాతా ధరణి మాతా కీ జై. ధరణి పుత్రాయ నమః. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. జనకుల గోత్రహానామరీయ పవన్ కళ్యాణ రామదీయ సకల ప్రజా సంక్షేమ పరిపాలనాధికార ప్రభుత్వ ఉన్నతాధికార రాజకీయ రాజ్యాధికార ఉన్నత ఉచ్చస్థాన సకల సర్వ కులమత అభిమత సమత సామరస్య సద్భావన సిద్ధిరస్తు తదాస్తు. అరణ్యారామ భవన నిర్మాణ అత్యంత పటిష్ట బలోపేత సిద్ధిరస్తు. అతిరథ మహారథ అశేష విశేష సర్వజనానం ఉన్నత పదవి ఉచ్చస్థాన ప్రాప్తిరస్తు తదాస్తు. చక్కడ సుజూత అక్కడ పెట్టేశారు. అక్కడ యూనివర్సిటీలో అప్పుడు మీకు చేశానండి, గుర్తుందండి. రాజకీయ చేశారు మీకు ఫస్ట్ ఎలక్షన్ ముందు మీతో చేశారు. ఆ రోజు ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ దేవాదిబ్రవన్ వన్యప్రాణుల కేకల్లో ప్రకృతి వేదన వినిపిస్తుంది. ఆ వేదనకు ఉపశమనం కలిగించేటువంటి ఒక కరుణా మందిరం అరణ్యారామం. ఈనాటి అరణ్యారామం శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జరిగింది. అడవిని రక్షించడం అంటే కేవలం భూమిని కాదు, భవిష్యత్ శ్వాసను సంరక్షించటం. పచ్చదనం పరిమళించే చోటే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది, ప్రగతి కూడా పరవళ్లు తొక్కుతుంది. ఆ పచ్చని ప్రగతికే ప్రతీక ఈ అరణ్యారామం భవనం. అరణ్యం మన సంపద. నిలువుటద్దాం.
ప్రకృతిని కాపాడే చేతులు, వన్యప్రాణులను రక్షించేటువంటి హృదయాలు, విజ్ఞానాన్ని పెంపొందించే మేధస్సులు కలిగినటువంటి ఒక అందమైన భవన ప్రారంభోత్సవ పనులకు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్యారామం అనేది ఒక నిర్మాణం కాదు. ప్రకృతి పట్ల మన బాధ్యతను, వన్యప్రాణుల పట్ల మన కరుణను, భవిష్యత్ తరాల పట్ల మన కర్తవ్యానికి నిలువెత్తు సాక్ష్యం. దేవాలయాలు ఆధ్యాత్మికతను కాపాడితే అరణ్యారామం అనేటువంటి ఈ భవనం రెండు జీవనానికి ఆధార స్తంభాలే. శంకుస్థాపన కార్యక్రమానికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఈ అరణ్యారామం భవనానికి సంబంధించినటువంటి ఎన్నో వివరాలతో కూడినటువంటి ఛాయాచిత్రాలను, అలాగే ఇటీవల ప్రారంభించినటువంటి హనుమాన్కి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల వెంట ఉండి ఛాయాచిత్రాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇటీవలే హనుమాన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ అరణ్యారామం పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, వాతావరణ మార్పులను సమన్వయపరిచేటువంటి సమగ్రమైనటువంటి సమన్వయపరిచే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మరి ఈ కార్యక్రమం రూపొందించబడినది. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేటువంటి హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ అరణ్యారామం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అటవీ శాఖ అధికారులతో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక అందమైనటువంటి ఛాయాచిత్రానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని హరిత విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 30% నుంచి 2047 నాటికి 50% పెంచడం, అటవీ సంపద, జీవ వైవిధ్యం, వన్యప్రాణులను సంరక్షించడం, పర్యావరణ పునరుద్ధరణ చేపట్టడం, ఎక్కువ టూరిజాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంతో ఈనాటి అరణ్యారామం భవన ప్రారంభోత్సవ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అడవులు ప్రకృతికి ఆభరణాలు. అలాంటి ఈ అడవుల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి జీవ వైవిధ్యాలను, ప్రకృతి సంపదను సంరక్షించడానికి ఒక ఆధునీకరణతో కూడినటువంటి భవనం అరణ్యారామం. ఈనాటి భవనానికి శంకుస్థాపన ప్రారంభోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విచ్చేసినటువంటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అనంతరం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.